హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంకాయ నువ్వుల కూర. ఈ వంకాయ నువ్వుల కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కేజీ వరకు వంకాయల్ని తీసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. మీరు ఈ ప్లేస్లో గుత్తి వంకాయలు కానివ్వండి, అలానే పర్పుల్ కలర్లో ఉన్న వంకాయలైనా కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని దానిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒక్కో వంకాయని తీసుకొని వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. ఇలా మనం వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకి వంకాయలు అనేవి నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఈ కర్రీ అనేది ఎప్పుడు ఇలాగ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా వంకాయల్ని ఇలా అన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. అలాగే 5-6 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా మిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మనకి నువ్వులు అనేవి త్వరగా మాడిపోతాయి కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసే మాడకుండా వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి. చూడండి, నువ్వులు అనేది మనకి ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ తాలింపు దినుసుల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది మనకి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. దీనిలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని దీనిలోకి వేసుకోండి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేలాగా 1 నిమిషం పాటు ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. వంకాయ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కలు అనేవి అడుగనేది అంటకుండా వీటిని ఇలాగ కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేయండి. మనకి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితేనే మనకి వంకాయ కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందండి. చూడండి, మనకి వంకాయ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ సాల్ట్ అనేది వంకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న
నువ్వులు అలాగే ఎండుమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. మీకు ఇక్కడ కారం అనేది కొంచెం తక్కువ అయింది అనుకుంటే ఈ ప్లేస్లో కారంని మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నాకు కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ కారం అనేది వంకాయ ముక్కలకి పట్టేలాగా ఈ పేస్ట్ మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, ఇలా వంకాయ ముక్కలు అనేవి ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే వంకాయ నువ్వుల కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.